గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరతరెడ్డి గారు, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే గనక నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా, ఇవాళ నేను ప్రమాణం చేయడానికి అమరుల స్తూపం దగ్గరకు వస్తున్నా అని చెప్పి హరీష్ రావు అన్నారు. ఈ సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వీకరించే పరిస్థితుందా? ఎలా చూడాలి ఈ సవాళ్ళని? ఈ సవాళ్ళు పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కాకపోతే సవాళ్ళు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, కారణాలు ఏంటి అని మనం విశ్లేషించినప్పుడు రైతుల చుట్టూ మరొకసారి రాజకీయం జరుగుతుంటగా మనకు కనిపిస్తుంది. అటు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడని చెప్పి ఒక ప్రెస్ మీట్లో హరీష్ రావు ఆడియోను విడుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బయటకు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అంతవరకు అసలు ఈ 2 లక్షల రుణమాఫీ గురించి పెద్ద చర్చ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ కానీ, లేదంటే మన రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా 5 ఎకరాలలోకి పడ్డాయి అనేది అంత పెద్ద చర్చ జరగలేదు. ఎప్పుడైతే ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనం నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టడం జరిగింది. రైతు ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశం ఒకసారిగా బయటికి రావడం జరిగింది. డిసెంబర్ 9న మీకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆ వీడియో ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో ఇక దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం మొదటిసారిగా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక్కడ యాదాద్రి నల్గొండ జిల్లా భువనగిరి ప్రచారం సందర్భంగా లక్ష్మీ నరసింహుని సాక్షిగా చెప్తున్నా ఆగస్టు 15 లోపల నేను పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే అంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఆ ఏకకాలం అనే దాన్ని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రకటించలేడు. అయితే రుణమాఫీ చేసి తీరుతాను, 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు ఒక భువనగిరే కాదు, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సమావేశంకి వెళ్ళినా కానీ సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఆ డిఫెన్సా అఫెన్సా మనకు తెలియదు కానీ చెప్పడం జరుగుతుంది. దానికి మరొక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డి సవాల్ చేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ నేను చేసినట్టయితే నువ్వు ఆగస్టు 15 లోపల రాజీనామా చేస్తావని చెప్పి మరొకసారి ఆ సవాల్ను హరీష్ రావు కూడా స్వీకరించడం జరిగింది. ఈరోజు మనకు హరీష్ రావు స్వీకరిస్తున్నదంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు నువ్వు 100 రోజుల్లో 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని కూడా అతను సవాల్ చేసింది, ఛాలెంజ్ చేసింది రేవంత్ రెడ్డి కేవలం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం ఛాలెంజ్ చేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేస్తాను. దానికి విధి విధానాల మీద మళ్ళీ పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. అది ఎవరికి వర్తిస్తుంది, అందులో వైట్ రేషన్ కార్డు పెడతారా, అందులో ఎంతమందిని రిలీజ్ చేస్తారు, అది వేరే ప్రత్యేకమైన చర్చ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2 లక్షల రుణమాఫీ అనేది ప్రధాన ఎజెండాగా ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రావడం జరిగింది. దానికి హరీష్ రావు పెడుతున్న కండిషన్స్ ఏంటంటే, ఓకే 2 లక్షల రుణమాఫీ అనేది నువ్వు ఏకకాలంలో చేయాలి, అదొక కండిషన్. దాంతోపాటు 100 రోజుల సమయం మించిపోయింది. 100 రోజుల తర్వాత మాకు నోటిఫికేషన్ వచ్చింది, 101 రోజు నోటిఫికేషన్ వచ్చింది. 100 రోజుల్లో నువ్వు చేస్తున్న 6 హామీలు, 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను మేము అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ 6 గ్యారంటీల్లో మనం సబ్ గ్యారంటీలు చూసినట్టయితే మొత్తం టోటల్గా 13 ఉన్నాయి. 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తావు, పెన్షన్ ఎప్పుడు పెంచుతావు, వీటన్నిటి కూడా ఆగస్టు 15 లోపల పూర్తి చేసినట్టయితే నేను రాజీనామా చేయడంతో పాటు మళ్ళీ బై ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయను, గన్ పార్క్ దగ్గరికి రా, ఇద్దరం ప్రమాణం చేస్తామని చెప్పి సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్ను రేవంత్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తాడో తెలియదు. కానీ మొత్తానికి రైతుల అంశంపై ఇరు పార్టీల మధ్య మరొకసారి ఎన్నికలకు ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఇటీవలి కాలంలో మొదట్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు కానీ మొత్తం స్థానికంగా చెప్తున్నప్పటికీ ఇక్కడ సీన్లోకి బీఆర్ఎస్ వచ్చింది, హరీష్ రావు వచ్చింది, ఇటీవల కేసీఆర్ వచ్చిండు. మాటలు మాత్రం విమర్శలు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోతుంది, పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఒక స్థానం కూడా గెలవని అని చెప్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి వీళ్ళని హైలైట్ చేస్తున్నాడా, అసలు ఒక్క స్థానం కూడా గెలవని వాళ్ళకు ఎందుకు అంత ప్రాధాన్యత, వాళ్ళ మీద ఎందుకు విమర్శలు అనేది కూడా ఇప్పుడు ప్రజలు రైతులని బాగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు జరుగుతున్న పరిస్థితి. సో రైతు బంధు రావట్లేదు ఒకటి, రుణమాఫీ అంశం ఒకటి, ఇప్పుడు కేసీఆర్ నేరుగా రైతులను కలిసే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. సో ఏంటి, రైతులు ఒక ప్రధాన భూమిక ఈ ఎన్నికల్లో పోషించే పరిస్థితుందా? సో దీన్ని బట్టే రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు 15 వరకు ఇది హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? ఖచ్చితంగా. వాళ్ళు మనం అబ్జర్వ్ చేసినట్టయితే
కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్ని, బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాల్ని మనం పరిశీలించినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ సెక్టర్లో మొత్తం కూడా బీఆర్ఎస్ దెబ్బతిన్నది. రైతు బంధు ఇచ్చినప్పటికీ రుణమాఫీ విషయంలో రైతులు కొంత గందరగోళం గురవ్వడం జరిగింది. ₹1,00,000 రుణమాఫీ అనేది అది 5 సంవత్సరాల పాటు దీర్ఘకాలంగా కొనసాగించి చివరిలో మొదట్లో 20,000, తర్వాత 30,000, 50,000 కొనసాగించుకొస్తూ ₹1,00,000 రుణమాఫీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కొంతమందికి అయింది. బీఆర్ఎస్ ఏమో అసలు టైంలోగా చేయలేదు, లాస్ట్ వరకు నాన్చుతూ వచ్చింది. ఆ నాన్చుడు అనేది ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం ఆగస్టు 15 వరకు మొత్తం చేసింది. అయితే ఆ ఎఫెక్ట్ ఏమైందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద పడింది. చాలా మంది సోషల్ మీడియాలో బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ను తిట్టి బీఆర్ఎస్ గెలవదనుకున్న హైదరాబాద్లోని 16 స్థానాల్లో, చుట్టుపక్కల స్థానాల్లో 15 స్థానాలు బీఆర్ఎస్ గెలవగలిగింది. అదే రూరల్ ఉండే నువ్వు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ మొత్తం రూరల్ ఏరియాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. దానికి ప్రధాన కారణం రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. ఏ విధంగా నమ్మారు? రైతులకు కొన్ని గ్యారంటీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఒకటి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే ఈ రైతు బంధు కింద 10,000 నుంచి సంవత్సరానికి 15,000 చేస్తామని చెప్పడం అదొకటి. దాంతోపాటుగా రుణమాఫీ, మేజర్గా రైతులకు ఇబ్బంది పడేది ఈ రైతు బంధు కంటే కూడా రుణమాఫీ. వాళ్ళు 1,00,000, 2,00,000 ఎక్కువ తీసుకోరు. వాళ్ళు తీసుకునేది అంటే 1,00,000, 1,50,000 వాళ్ళకి ఇచ్చేది కూడా బ్యాంకులు అంతకంటే ఎక్కువ ఇయ్యారు. మ్యాక్సిమం ఇస్తే 1,50,000, 1,60,000, 2,00,000 లోపే ఇస్తారు. ఆ 2,00,000 లోపు రుణాలు అనేది రైతులకు బాగా ఎక్కింది. మేము తీసుకున్న రుణం ఒక్కసారిగా మాఫీ అయ్యింది అనేది నమ్మడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే ₹1,00,000 రుణమాఫీ చేస్తాన్న కేసీఆర్ చేయలేకపోయాడు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు వచ్చిన వెంటనే చేస్తా అంటున్నారు అనే ఉద్దేశంతో రైతులు పూర్తి స్థాయిలో నమ్మడం జరిగింది. ఆ విధం ఇప్పుడు రైతు ఎజెండానే ఇప్పుడు ఇరు పార్టీలకు కూడా ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పుడు హరీష్ రావు గారు 2,00,000 రుణమాఫీతో పాటు ఈ 6 గ్యారెంటీలు ఉన్నట్టు మిగతా హామీలను కూడా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటే దీన్ని ముడిపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? రుణమాఫీ 2,00,000 చేసేస్తారని చెప్పేసి నమ్మేసినట్టేనా? ఈ అన్ని కలిపితే అప్పుడు మనకు వచ్చే సేఫ్గా ఉండొచ్చునా? ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో మనం ఛాలెంజ్ చేసిన పరిస్థితి చూస్తాం. ఏ ఒక్క ఛాలెంజ్ అయినా ఎప్పుడైనా రిజైన్ చేశారా? చరిత్రలో ఎప్పుడైనా ప్రమాణం చేసి ఒకళ్ళు వస్తారు, లేదంటే అది మర్చిపోతారు, నెక్స్ట్ డేకి అది మర్చిపోతారు. ఇప్పటి వరకు చరిత్రలో నువ్వు నేను కలిసి రాజీనామాకు సిద్ధపడి రాజీనామా పత్రాలు అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చి ఇప్పటి వరకు ఎవరైనా రాజీనామా చేసిన సందర్భాన్ని మనం చూడాలి. ఈ ఛాలెంజ్లు కూడా ఆ విధంగా చూడాలి. కాకపోతే ఈ ఛాలెంజ్ల వల్ల రైతులకు మేలు జరిగి 2,00,000 డిస్కషన్ జరుగుతుంది. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా, సీఎం కూడా అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితికి వచ్చింది. నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒత్తిడో లేకపోతే హరీష్ రావు ఒత్తిడో, హరీష్ రావు రేపు రాజీనామా చేస్తాడా చేయడా, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, హరీష్ రావు రాజీనామాకు ఒప్పుకోకపోతే నువ్వు మరి రుణమాఫీ చేయవా అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఒక చర్చను తీసుకురావడం జరిగింది. ఆ చర్చ ద్వారా ఈ ఆగస్టు 15 లోపల కనుక ఆ రుణమాఫీ చేసినట్టయితే అది హరీష్ రావుకు క్రెడిట్ వస్తుంది, సేమ్ టైం రేవంత్ రెడ్డి క్రెడిట్ వస్తుంది. మేము రేపు ఏం చెప్పుకుంటారు వీళ్ళు, మేము ఒత్తిడి చేయడం వల్లనే 2,00,000 రుణమాఫీ జరిగింది, లేదంటే జరగకపోయేది. ఎందుకంటే డిసెంబర్ 9 వాళ్ళు ఏంది డిసెంబర్ 9 నాడు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన నుంచి వెనక్కి వెళ్ళాడు. 100 రోజుల టైం కూడా గడిచిపోయింది. ఆ 100 రోజుల్లో కూడా చేయలేదు. అంటే ఈ 2 పాయింట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు ఏదో ఎన్నికల కోడ్ వచ్చింది, మీరు అంతా నాకు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు, నాకు అప్పుల పాలు చేసిపోయారు, దాన్ని నేను సరిదిద్దుకోవడానికి సమయం పడుతుందని కాంగ్రెస్ చెప్పుకోవడం పాయింట్లు దొరికాయి. ఆ పాయింట్ల ఆధారంగా ఆగస్టు 15 లోపల మేము చేస్తామని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ రైతులు మరి ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ చేస్తుంది ఆగస్టు 15 లోపల అని నమ్ముతుందా, లేదంటే హరీష్ రావు వ్యాఖ్యలు చేసినట్టుగా వీళ్ళు మోసం చేస్తారు తర్వాత కూడా చేయరంటారా అనేది ఇప్పుడైతే మొత్తం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పి అది మొదటి ఇప్పుడే కాదు, ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ అదే మాట్లాడడం జరిగింది. అంటే కేసీఆర్ కూడా ఈ 15,000 ఇవ్వడం అనేది అసాధ్యం, మేము దశల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 2,00,000 రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ బీఆర్ఎస్ 2,00,000 రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టారు రుణమాఫీకి సంబంధించి. ఎందుకంటే గతంలోనే పెట్టిన ₹1,00,000 రుణమాఫీ చేయలేదు కాబట్టి వాళ్ళు పెట్టే ధైర్యం చేయలేదు. మరొకసారి పెడితే నంబర్ అని చెప్పి దాన్ని పక్కన పడేసి దాదాపు అన్ని పథకాలు కూడా కాంగ్రెస్వి బీఆర్ఎస్ వాటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు రైతు బంధు కానీ లేదంటే రుణమాఫీ కానీ వాళ్ళకు వీళ్ళకి తేడా అంటే బస్సు ఉచిత ప్రయాణం అనేది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు, 2,00,000 రుణమాఫీ అనేది లేదు. మిగతా అన్ని కూడా దాదాపుగా వీళ్ళు ఇచ్చిన దానికి అదనంగా అనే దాని మీదే వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు రైతు సమస్య, రైతులు అనేది
కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యలో ఒక విమర్శలు ప్రతి విమర్శలకైతే దోహదం చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి బీఆర్ఎస్ సీన్లో లేని బీఆర్ఎస్ అనేది అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీకు ఒక్క సీటు కూడా రాదు, మీకు అసలు డిపాజిట్ కూడా రావు అని చెప్తున్నప్పుడు ఈ సమస్య మరి బీఆర్ఎస్ ఈ విధంగా మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కూడా బస్సు యాత్ర ప్రారంభించిండు. బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఒకసారి సీన్లకు వస్తుందా, మళ్ళీ గెలిచే స్థానాలు ఏమైనా ఉన్నాయనే ఒక ఇది వస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేస్తుంది. ఇక్కడ పోటీ చూస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ మధ్య లోక్సభ ఎన్నికలు, జాతీయ ఎన్నికలు, లోక్సభ జరిగే ఎన్నికలని ఒకవైపు చెప్తున్న సందర్భంలో మరి ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీతో తక్కువ విమర్శలు కనిపిస్తున్నాయి మనం చూస్తుంటే. అవును. ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవదు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే సరే డిస్కషన్ మొత్తం విమర్శలు ప్రతి విమర్శలు మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు ఉన్నాయి. సరే చూద్దాం సార్, ఈ సవాళ్ళ మీద ఎక్కువ చర్చ అయితే జరుగుతుంది. గ్రామాల్లో కూడా ఈ 2 లక్షల రుణమాఫీ దేవుళ్ళ మీద ఒట్లేసుకుని నేను చేసి చూపిస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.